వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బిఎన్ఆర్ రెసిడెన్సీని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, బిఎన్ఆర్ రెసిడెన్సీ శ్రీనివాస్ నగర్ కాలనీకి ఎదురుగా డిటిటిసి అనుమతి, విశాలమైన రోడ్లతో, గ్రేటర్ కమ్యూనిటీతో, కాంపౌండ్ వాల్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ తో వెంచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరిగి పట్టణంలో ఇలాంటి వెంచర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఆర్ రెసిడెన్సీ నిర్వాహకులు వెంకటేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిగి శాసనసభ్యులుగా నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దగ్గర 60,000 కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గంలో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో రాబోతున్నాయి. మీకందరూ కూడా బాగా తెలుసు, మన పరిగి కాన్స్టిట్యున్సీకి ఒక రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఒక రేడియల్ రోడ్ వస్తుంది పరిగి మండలానికి, ఒక నేవీ ప్రాజెక్ట్ వచ్చింది పూడూరు మండలానికి. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు శరవేగంగా 1000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మన్నెగూడ నుంచి మళ్ళీ ఇంకా రావులపల్లి వరకు, అంటే కర్ణాటక బార్డర్ వరకు ఇంకో 1000 కోట్ల రూపాయల పనులు డిపిఆర్ శాంక్షన్ కావడం జరిగింది. రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, మన కొడంగల్, నారాయణపేట్, మత్తల్ నియోజకవర్గం వరకు, అంటే మన పరిగి నుంచి ఎవరైనా వాళ్ళు హైదరాబాద్ చదువుకొని రావాలంటే చదువుకొని రావచ్చు, ఉద్యోగం చేసి రావాలంటే ఉద్యోగం చేసి రావచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మన వితిన్ ది ఓఆర్ఆర్ ఉందో అక్కడ ఓన్లీ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్, అంటే ఐటీ కంపెనీస్కి మాత్రమే అనుమతిస్తున్నారు. వితిన్ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అంటే ఉదాహరణకు మన పూడూరు మండలం నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోతే, పూడూరు మండలం నుంచి మన ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి స్థలాలలో పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఏవైతే లోపల ఉన్న పరిశ్రమలు ఉన్నాయో అవి ఇక్కడికి తరలించబడతాయి. తద్వారా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తద్వారా చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ పెద్ద ఎత్తున మన పరిగి పట్టణంలోనే ఒక మంచి ఆర్గనైజేషన్ బిఎన్ఆర్ రెసిడెన్సీ, మన శ్రీనివాస కాలనీ టెంపుల్ ఆపోజిట్ అనే వెంచర్ ఉంది. ఈ వెంచర్ లోపల డిటిసిపి అన్ని అనుమతులతో సువిశాలమైనటువంటి రోడ్లు, అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మంచి లేఅవుట్ చేయడం జరిగింది. ఇది బద్దూరి నారాయణ రెడ్డి రెసిడెన్సీ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కాలనీ పేరు. దాన్ని వెంకటేశ్వర రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కూడా కలిసి ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పరిగిలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. పరిగి టౌన్లో కూడా ఇలాంటి కాలనీస్ చాలా రావాలి రేపు పొద్దుగాల. ఎందుకంటే మన ప్రాంతం లోపల పరిగి నియోజకవర్గంలో 60,000 కోట్ల రూపాయలతోన చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు మన దగ్గర రాబోతున్నాయి. ఒక నేవీ రాడార్కి సంబంధించినటువంటి నేవీ ప్రాజెక్టు, మన రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్స్టెన్షన్ రేడియల్ రోడ్ టు పరిగి, ఒక రైల్వే లైన్ పరిగికి, అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్కు 4 లైన్ రోడ్, పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ రోడ్. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి, చెట్లు కూడా కొట్టేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో, అండర్ గ్రౌండ్ ఏదైతే మన డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పైప్ లైన్ వర్క్ అయితే ఉందో అది మన లైన్లు, కరెంట్ లైన్లు షిఫ్టింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఈ విధంగా మన పరిగి నియోజకవర్గంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి 10,000 కోట్ల రూపాయలతో, ఇవన్నీ కూడా కలిపితే దగ్గర సుమారు 60,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పరిగిలో జరగబోతుంది. అదేవిధంగా ఒక పెద్ద పారిశ్రామిక వాడ కూడా మన దగ్గర ఎట్లయితే రాకంచర్ల పూడూరు ఉందో, నంచర్ల మన మమదాబాద్ మండల్లో ఉందో, ఇప్పుడు లగచర్ల కూడా మన బొమ్మరాజ్పేట్ మండల్, అంటే మన పరిగి రంగంపల్లి నుంచి కేవలం 10-15 కిలోమీటర్ల